ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సవాల్ ఇసిరాడు కాబట్టి హరీష్ రావు రాజీనామాకు వచ్చాడు. సవాళ్ళు స్వీకరించలేడు రేవంత్ రెడ్డి, తప్పించుకుంటాడు. డిసెంబర్ 9 వరకు అన్నీ ఇస్తామని చెప్పేశాడు. రైతులకు కానీ ఏదన్నా ఇస్తాడు. డిసెంబర్ 9 పోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా దాటుతుంది. 5 నెలలు అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే స్థితి లేదు. రెండో విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులు కేటాయించకాడ లేడు. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే కాడ నిధులు సమకూర్చి నిధులు పంచేకాడ లేడు, ఇచ్చేకాడ లేడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు 4-5 రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పెట్టేసింది. ఇన్ఛార్జ్గా పెట్టడం అంటే గెలిపించుకోమని చెప్పేసింది. మరి గెలిపించుకోవడానికి కావాల్సిన ఏంటిది? డబ్బులే కదా. బహుశా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే డబ్బులన్నిటినీ ఏదో రూపంగా పక్కదారి పట్టించి ఖచ్చితంగా ఆ నిధులను, లేకపోతే అక్రమంగా వివిధ వర్గాలను బెదిరించిన డబ్బులను తీసుకెళ్ళి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెట్టడమే దృష్టి పెడుతున్నాయి తప్ప ఇచ్చిన హామీ అమలు చేసే కాడ ఆయన లేడు అనేది సాక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మేము సోదరులు హరీష్ రావు ఏదైతే సవాల్ ఇసిరిండో సవాల్కు అనుగుణంగానే అక్కడికి వచ్చిందని మేము భావిస్తున్నాం. సవాల్ను స్వీకరించే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు, అమలు చేసే నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదనేసి కూడా రుజువు అవుతుంది. ఆయన ఒక మాట మీద నిలబడేటోడు కాదు అని ఇన్ని మాటలు నేను చెప్పేశాను. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే దానికి తర్వాత కట్టుబడి ఉండడని చెప్పి ఇన్ని మాటలు రుజువు చేశాను. కాబట్టి ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు అమలు చేసే కాడ కూడా ఆయన మాట నిలబడదు. దాని మూల్యం ఈ ఎన్నికల్లో చెల్లిస్తాడనేసి కూడా గుర్తు చేస్తున్నాడు. అతను జోకరు, అతను బ్రోకర్ అని మాట్లాడాడు. అంతకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి వయసు 54 సంవత్సరాలు, మల్లారెడ్డి గారి వయసు 71 సంవత్సరం. ప్రత్యర్థులు అనబడుతున్న వాళ్ళ మీద విమర్శలు పెడితే తప్పలేదు, కానీ వయసుకు కూడా గౌరవించకుండా అవమానించినట్టుగా మాట్లాడాడు. నేను జోకర్ బ్రోకర్ అన్న గురించి మాట్లాడతలేను, ఆయన ఏమన్నాడో ఈనాడు. పాల మల్లిగాడు వయసు కూడా విలువనిగాడు. అతను అప్పుడు ఒక మంత్రి, ఈయన కేవలం పిసిసి అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి గారిలో హుందాతనం లేదని, ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు ఆధారాల కంటే అవమానించడమే ఎక్కువ చేస్తాడనే విషయం రుజువైంది. సగం జోకర్ సగం బ్రోకర్ అని మాట్లాడాడు. జోకర్ల వల్ల నష్టం లేదు, బ్రోకర్ల వల్ల నష్టం. జోకర్ అంటే హాస్యాన్ని పండించేవాళ్ళు. నిజంగా టెన్షన్లు ఉన్న సమయంలో, లేదా అనారోగ్యం గురైన సమయంలో, ఏదైనా బాధలు ఉన్న సమయంలో వాళ్ళను నవ్విస్తే ఆ బాధలు, ఆ టెన్షన్ కొంతసేపు మర్చిపోతారు. మనము సినిమాకి వెళ్తాం, సినిమాలో ఎన్నో టెన్షన్స్కు సంబంధించిన అంశాలు మనం చూస్తుంటాం. కానీ హాస్య నటులు వచ్చి హాస్యాన్ని పండిస్తున్నప్పుడు ఆ టెన్షన్లన్నీ మర్చిపోయి ఆస్వాదిస్తాము కదా. అందులో హాస్యం పండించే వాళ్ళ వల్ల నష్టం లేదు. ఎగ్జాంపుల్, మల్లారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం అన్ని పక్షాలను వినాయి. అధికార పక్షం ప్రతిపక్షం మధ్యలో నిరంతరం విమర్శలు ప్రతి విమర్శలతో అట్టడుగుతుంటుంది. కానీ మల్లారెడ్డి గారు మాట్లాడినప్పుడు అందరూ హాస్యాన్ని ఆస్వాదించారు. దానివల్ల వాతావరణం చల్లబడ్డది. అంటే అది అసెంబ్లీ కావచ్చు, బయట కావచ్చు, హాస్యాన్ని పండించే వాళ్ళ వల్ల నష్టం లేదని, బ్రోకర్ల వల్ల నష్టం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ బ్రోకర్లు మాట్లాడే మాటలు. రేవంత్ రెడ్డి గారి మాటలు అతను బ్రోకరు అనడానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు ముమ్మాటికి బ్రోకర్.
ఆయన ఉద్యమాలు చేసి ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి కాల, బ్రోకరిజం చేసే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వల్ల ప్రజాభిమానం ఉంటే ముఖ్యమంత్రి కాల, ఆయన మీద ప్రజాభిమానం ఉంటే కామారెడ్డిలో ఓడిపోయే పరిస్థితి రాదు. ఆయనకు ప్రజాభిమానం ఉంటే ఆయన మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవకుండా పోయింది. ఆయన సొంత పార్లమెంటు మల్కాజ్గిరిలో 7 నియోజకవర్గాల్లో ఒక్కటి కాంగ్రెస్ గెలవలే. ఆయన నిలబడ్డ కాడ కామారెడ్డిలో కూడా ఓడిపోయాడు. ఆయన బ్రోకరిజం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఉద్యమాలు చేసి అంచెలంచెలు ఎదగలే, బ్రోకరిజం చేస్తూ అంచెలంచెలు ఎదిగాడు. బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నాడు. నేను వరంగల్ బిడ్డను, ఆయన వరంగల్కి వచ్చి మాట్లాడాడు. నేను వరంగల్ బిడ్డను, ఆయన వరంగల్కి వచ్చి మాట్లాడాడు. వరంగల్ చైతన్యం, వరంగల్ పౌరుషం వరంగల్ బిడ్డలకు ఉంటుంది. వరంగల్ చైతన్యం, వరంగల్లో ఉండబడే తిరుగుబాటు దృక్పథం, వరంగల్ పౌరుషం కాకతీయ బిడ్డలకు ఉంటాయి. నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, కడియం శ్రేయర్ని తనే పిలిచిండట. కడియం శ్రేయర్ని తనే పిలిచిండట. ఏం మాట్లాడిండో ఆయన? నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి. ఓకే, చదువుకున్న డాక్టర్ కావ్యను ఓకే ఎంపీని చేద్దామని చెప్పి అంటే కడియం శ్రేయర్ని తనకు తాను కాంగ్రెస్లో చేరడానికి రాలేదని, తనే ఆహ్వానించడానికి ఆయన చాలా మేధస్కల్లోడని, గొప్పోడని తనే ఆహ్వానించడని చెప్పాడు. ఇక్కడ నేను సూటిగా అడుగుతున్నా, తను ఆహ్వానించేటప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని ఎందుకు కోరలే? నంబర్ 1. తను ఆహ్వానించేటప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ఎందుకు కోరలే? నంబర్ 1. ఎందుకంటే తను గతంలో మాట్లాడుతూ ఎవరన్నా ఒక పార్టీ ద్వారా గెలిచి మళ్ళీ పార్టీ మారాలనుకున్నప్పుడు తమ ఎమ్మెల్యే పదవులకు లేదా చట్టసభలకు ఎన్నికైన పదవులకు రాజీనామా చేయకుండా కనుక పార్టీలు చేరితే పిచ్చి కుక్కలుగా వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు. తనన్నాడు. కడియం శ్రేయర్ని ఆహ్వానించడం నువ్వే అన్నావు. మరి ఆహ్వానించేటప్పుడు తనను రాజీనామా చేసి రమ్మని ఎందుకు అనలే? నువ్వు అన్నమాటే ఎవరైనా ఒక పార్టీలో పదవులు తెచ్చుకొని మళ్ళీ పార్టీ మారాలనుకున్నప్పుడు పదవులకు రాజీనామా చేసి రావాలి, లేకపోతే వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపండి అని అన్నాడు. అన్నాడా లేదా? ఒకసారి వినండి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వయం విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, నేను వరంగల్ బిడ్డను, నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు వరంగల్కి వచ్చి బ్రోకర్ మాటలు మాట్లాడిపోయినావు. నువ్వు బ్రోకర్ గాడివి. నువ్వు ఉద్యమాలు చేసి ప్రజలభిమానం చూరగొనలే. నువ్వు బ్రోకరిజం చేసి అంచెలంచెలుగా నువ్వు ఎదిగావు. ఇప్పుడు రాళ్లతో కొట్టి అన్నావు నువ్వే. పార్టీ పదవులకు రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి, పిచ్చి కుక్కల్లాగా రాళ్లతో కొట్టి చంపండి, నేనే ముందట ఉంటాను అని అన్నావు. మరి ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది నిన్నే. ఖబర్దార్, భవిష్యత్తులో నీకు సమాధానం
నువ్వు అన్న ఏదైతే అన్నావో దాని నుంచే సమాధానం వస్తుంది భవిష్యత్తులో. నువ్వు అన్నదానికి సమాధానం పరిష్కారం దాంతోటే వస్తుంది. అదే సమయంలో కడియం షేర్ని కాంగ్రెస్లో ఆహ్వానించినప్పుడు ముందుగా నేను అడుగుతున్నా, ఒకసారి శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆయన వచ్చినప్పుడు తను మాట్లాడింది గుర్తు చేసిండు. శాసనసభ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు తను మాట్లాడింది గుర్తు చేసిండు. ఏం గుర్తు చేసిందంటే, నేను వరంగల్ ఓటర్లను అడిగాను ఆనాడు, ఉమ్మడి 12 నియోజకవర్గాల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లా 12 నియోజకవర్గాల్లో 10 స్థానాలు గెలిపించండి నేను కోరాను, 10 స్థానాలు గెలిపించిండ్రు అని చెప్పాడు. అంటే నువ్వు గెలిపించిన 10 స్థానాల్లో కడియం శ్రేయర్ లేడు కదా. ఆ 2 స్థానాలు ఉమ్మడి వరంగల్లో స్టేషన్ గన్పూరు, జనగాం కదా. అంటే 12 స్థానాలు ఉన్న వరంగల్లో 10 స్థానాలు గెలిపించమంటే మీరు 10 స్థానాలు గెలిపించారని చెప్పావు కదా. మరి ఇప్పుడు కడియం శ్రేయర్ 11వ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణిస్తుండ్రా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చూస్తుండ్రా? మీరు ఇద్దరు ఎమ్మెల్యేలో ఒకరు జనగాం నుంచి సోదరులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇంకొక అతను కడియం శ్రేయర్ గారు. నీ 10లో ఈ ఇద్దరు లేరు కదా. ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కదా. ఇప్పుడు నీ పార్టీలో చేరితే అతను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నువ్వు పరిగణిస్తున్నావా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానా? నీకు ఏమాత్రం మాట్లాడిన మాటల మీద విలువనుంటే ముందు కడియం శ్రేయర్తో రాజీనామా చేయించి, ఇప్పటికైనా కడియం శ్రేయర్తో రాజీనామా చేయించకుండా నువ్వు ఈ విధంగానే తిప్పితే ఖచ్చితంగా నువ్వు ఏ రాళ్లతో కొట్టాలని మాట్లాడినావో ఆ రాళ్ల దెబ్బ నీకే తగలబోతున్నాయి అనే విషయాన్ని, నువ్వు ముఖ్యమంత్రి అయినా మేము లెక్క చేయమనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా. ముందు కడియం శ్రేయర్ గారితో రాజీనామా చేయించి నీ ఎంబడి తిప్పుకో, లేకపోతే నీ మీద పడతాయి రాళ్ళు. ఎవరితోటైనా నీ పక్కన ఉండబడే కడియం శ్రేయర్ మీద కూడా రాళ్ళు పడతాయి. రాళ్ళు వేయమని నేను అనను, కానీ నువ్వు అన్న మాట ప్రకారం ఎవరన్నా వేస్తారనే విషయం మాత్రం గుర్తు చేస్తున్నా. రాళ్ళు వేసి దాడి చేయమని నేను అనేలాగా, కానీ నువ్వు అన్న మాటకు ఎవరన్నా, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు జనువులకు వెళితే ఆ జనువు నుంచి ఎవరన్నా మళ్ళీ నీ మీదనే రాళ్ళు ఇస్తే అది దానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది అనే విషయాన్ని నువ్వు పక్కన పెట్టుకొని తిరిగితే మాత్రం, ఆయన రాజీనామా చేయకుండా నువ్వు మాట్లాడినా ఆయన పక్కన పెట్టుకొని తిరిగినా కూడా నీ మీద పడవచ్చు రాళ్ళు, వాళ్ళ మీద కడియం శ్రేయర్ మీద కూడా పడవచ్చు. జాగ్రత్తగా మీరు తిరగండి అని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రికి కడియం శ్రేయర్కి గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. నేను జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.